దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ప్రభుత్వం ఏకపక్షంగా ముందడుగు వేయకూడదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీని విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్ బిల్లును బలవంతంగా తీసుకురావద్దని, నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్షాన్ని సమావేశం ఏర్పాటు చేయాలని మోడీకి ఖర్గే లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ పార్టీ తరపున 3 స్పష్టమైన డిమాండ్లను ప్రధాని ముందుంచారు. ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల సంఖ్యను మార్చకుండా మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల నాటికే చట్టసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావాలని ఖర్గే డిమాండ్ చేశారు.